సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక వేడుకల్లో పాల్గొనేందుకు యాదవులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకున్నారు. హైదరాబాద్ లో ప్రతి ఏటా దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రెడ్ సాగర్, ఈ సంవత్సరం సదర్ ఉత్సవాల్లో ఏర్పాట్లలో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మనం చూడొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దున్నరాజులను ప్రత్యేక విన్యాసాలు చేస్తూ కూడా సదర్ ఉత్సవాల్లో సందడి చేరున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడికి సంబంధించినటువంటి యాదవ్ సోదరులు వివిధ దున్నరాజులను అలంకరించి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 600 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు ఈ ఉత్సవాలకు తరలి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. సో ఎంపీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎట్లా నిర్వహిస్తున్నారు సదర్ ఉత్సవాలు? హైదరాబాద్ నగరంలో జరుపుకునే ఈ యొక్క సదర్ ఉత్సవాలు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం తరఫున ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సంబరాలకు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు దీనికి ఒక స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసిన తర్వాత యాదవ్ సోదరులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యాదవ్ సోదరులు అందరూ కూడా చాలా ఉత్సవంతో దగ్గర లక్షలాది మంది యాదవ్ సోదరులు అందరూ ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు చాలా దూరం నుంచి అటు ఆదిలాబాద్, అల్లంపూర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మెదక్ కావచ్చు, జైరాబాద్ కావచ్చు, అన్ని ప్రాంతాలలో యాదవులందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మా శ్రీకృష్ణ దేవరాయ సమయం నుంచి కృష్ణుడి సమయం నుంచి కూడా వస్తున్న ఈ ఒక సాంప్రదాయము మేమందరం కూడా జరుపుకుంటాము. మరి మేము ముఖ్యంగా యాదవ్ సోదరులందరి తరఫున కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎవరు గుర్తించని పండుగ మాకు గుర్తింపు ఇవ్వలేరు. ముఖ్యమంత్రి గారు దీన్ని సదర్ని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసి మా యాదవ్ సోదరులందరికీ కూడా ఒక గుర్తింపు ఇచ్చిన చెప్పదలుచుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ యాదవ్ సోదరులు నిర్వహించే ఈ సదర్ ఉత్సవాలకు వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? పొలిటికల్ ఐడియాలజీ సంబంధించి పొలిటికల్ ఐడియాలజీస్ డిఫరెంట్, కల్చర్ కమ్యూనిటీ ఐడియాలజీస్ డిఫరెంట్. కమ్యూనిటీకి సంబంధించి మేమందరం కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్న యాదవ్ సోదరులని, వేరే పార్టీ లీడర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తారని కూడా చెప్పడం జరిగింది. సో ఇది పరిస్థితి. 70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సదర్ ఉత్సవాలకు గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, దున్నపోతుల విన్యాసాలు, వివిధ కళాకారుల ఆట పాటల మధ్య ఈ సదర్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వందలాది మంది యాదవ్ సోదరులు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. కోట్లాది రూపాయల విలువ చేసే దున్నరాజులను ప్రత్యేకంగా అలంకరించి విన్యాసాలు చేస్తారు. సభా వేదిక కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు అద్దం పట్టే విధంగా, యాదవ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కూడా ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. దాదాపు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 600 మందికి పైగా కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు చేస్తూ కూడా ఈ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వేదిక కూడా సిద్ధమైంది. మనం చూడొచ్చు, వివిధ కళాకారుల వివిధ రూపాల ద్వారా కూడా శ్రీకృష్ణ సదర్ ఉత్సవ సమ్మేళనాలు జరుగుతున్నాయి. మొత్తం వందలాది మంది కళాకారుల ఆధ్వర్యంలో ప్రత్యేక విన్యాసాలు చేస్తూ దున్నరాజుల అలంకారాల మధ్య యాదవ సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా కూడా ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్.
మనవి మా ఈ సదర్ సంబరాల్లో